గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పై అకాడమీ. ఈ వీడియోలో మనం డైలీ న్యూస్ పేపర్స్ నుంచి అడగడానికి ఛాన్స్ ఉంటే కొన్ని జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇన్ క్రిస్పర్ టెక్నాలజీ జీన్ ఎడిటింగ్ ఈజ్ డన్ బై విచ్ ప్రోటీన్? క్రిస్పర్ టెక్నాలజీలో జన్యు సవరణ ఏ ప్రోటీన్ ద్వారా జరుగుతుంది? క్రిస్పర్ టెక్నాలజీ దీన్ని ఏమంటారంటే మాలిక్యులర్ సిజర్స్ టెక్నాలజీ అంటారనమాట. అంటే ఈ టెక్నాలజీలో ఏం చేస్తారు? జీన్ ఎడిటింగ్ చేస్తారు. అంటే నార్మల్గా ఎట్లయితే మనం కంప్యూటర్లో కట్, కాపీ, పేస్ట్ ఈ మెకానిజమ్స్ ఉన్నాయి కదా, సేమ్ వీటిని జీన్స్లో యూజ్ చేస్తారనమాట ఈ క్రిస్పర్ టెక్నాలజీలో. ఈ క్రిస్పర్ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందంటే కొన్ని రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఈ బ్యాక్టీరియాస్ వాటిని కొన్ని ఫేజెస్ అటాక్ చేస్తాయి అనమాట. ఫేజెస్ అంటే బ్యాక్టీరియోఫేజెస్ అంటారు. బ్యాక్టీరియోఫేజ్ అంటే నథింగ్ బట్ సర్టెన్ టైప్స్ ఆఫ్ వైరసెస్ విచ్ అటాక్స్ బ్యాక్టీరియా. వీటిని బ్యాక్టీరియోఫేజ్ ఆర్ ఫేజెస్ అంటారనమాట. ఈ వైరస్లు ఈ బ్యాక్టీరియాని అటాక్ చేసినప్పుడు దాంట్లో ఒక డిఫెన్స్ మెకానిజం అనేది ఉంటుంది. అదే ఈ క్రిస్పర్ సిస్టమ్స్ అనమాట. మన సైంటిస్టులు ఏం చేశారంటే ఈ క్రిస్పర్ సిస్టమ్ని చూసి, ఈ బ్యాక్టీరియాలో ఈ సిస్టమ్ని చూసి దీన్ని మనం మానవుల అవసరానికి ఏ విధంగా ఉపయోగించగలుగుతాము అని ఆలోచించి ఈ క్రిస్పర్ టెక్నాలజీని తీసుకొని వచ్చారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఈ విచ్ ప్రోటీన్ జీన్ ఎడిటింగ్ని ఏ ప్రోటీన్ ద్వారా చేస్తారంటే CAS9 అంటారంటే క్రిస్పర్ అసోసియేటెడ్ ప్రోటీన్ 9. దీని పేరు క్రిస్పర్ అసోసియేటెడ్ ప్రోటీన్ 9 అనమాట. అంటే ఒక మాలిక్యూల్లో దేంట్లో అయినా సరే ఒక ఆర్గానిజంలో DNA ఉంటుంది కదా, ఈ DNAని కట్ చేయడానికి ఈ Cas9 ప్రోటీన్ని వాడతారు. క్రిస్పర్కి ఫుల్ ఫామ్ ఏంటి అంటే క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ పాలిండ్రోమిక్ రిపీట్స్. ఈ డయాగ్రామ్ చూస్తే ఈ క్రిస్పర్ టెక్నాలజీ మనకి ఇంకొంచెం అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ బ్యాక్టీరియా. ఇది ఏంటంటే ఇది బ్యాక్టీరియో ఫేస్ అనమాట. అంటే ఇది ఒక వైరస్. చూడండి, హెడ్ ఉంది, టెయిల్ ఉంది. ఇది ఒక వైరస్, ఇదంతా ఒక బ్యాక్టీరియా. వైరసెస్ ఏం చేస్తాయంటే మనుషులు ఎలా అయితే అటాక్ చేస్తాయో అలానే బ్యాక్టీరియాస్ని కూడా అటాక్ చేస్తాయి. ఈ బ్యాక్టీరియాలో ఇక్కడ చూడండి క్రిస్పర్ అరే అన్నాడు. అంటే క్లస్టర్డ్ రెగ్యులర్ ఇంటర్స్పేస్డ్ పాలిండ్రోమిక్ రిపీట్స్ అంటే ఏంటంటే ఈ DNA ఉంది కదా, ఈ DNAలో ఒక రెగ్యులర్ స్ట్రక్చర్ ఉంటాయన్నమాట. నార్మల్గా DNAలో మాలిక్యూల్స్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. DNA అంటే నథింగ్ బట్ ఏంది, ఒక జీవి, ఒక లైఫ్ ఆర్గనిజం, లివింగ్ ఆర్గనిజం ఏ విధంగా ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ అంతా DNAలో పొందుపరచబడి ఉంటుందన్నమాట. వాటిల్లో కొన్ని రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ అంటే కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటి మీద ఈ వైరసెస్ అటాక్ చేస్తాయి. అటాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పాలిండ్రోమిక్ అంటే అర్థమైందంటే సేమ్ ముందు నుంచి వెనక నుంచి సేమ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేస్ కార్ అనే వర్డ్ తీసుకున్నాం అనుకోండి, రేస్ కార్, ఈ పక్క నుంచి అయినా రేస్ కారే, ఈ పక్క నుంచి అయినా రేస్ కారే. అలాగా ఈ DNAలో కొన్ని స్ట్రక్చర్స్ని ఈ వైరసెస్ అటాక్ చేస్తాయి. ఇక్కడ ఈ బ్యాక్టీరియా, ఈ సర్టెన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ Cas9, ఇక్కడ చూడండి Cas9 అనే ఒక ప్రోటీన్. ఇట్లా చాలా ప్రోటీన్స్ ఉంటాయి, ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ ఏదైనా సరే. ఈ ప్రోటీన్స్లో ఈ Cas9 అనే ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఎక్కడైతే ఈ బ్యాక్టీరియా అటాక్ చేసిందో, ఈ అటాక్ చేసి ఆ బ్యాక్టీరియా ఎక్కడైతే ఈ వైరస్ అటాక్ చేసిందో, వైరస్ అటాక్ చేసి ఏం చేస్తుందంటే ఈ బ్యాక్టీరియా యొక్క జీన్ ఏదైతే ఉందో, అంటే ఈ DNA ఉంది కదా, ఈ DNAలో సర్టెన్ ప్లేస్ని ఇది ఆక్రమించేసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ బ్యాక్టీరియా అనేది ఏం చేయలేదు, ఈ బ్యాక్టీరియాలో ఇది మల్టిప్లై కాలేదు. అలాంటప్పుడు ఇది ఏం చేస్తుందంటే వైరస్ దాని యొక్క DNAని దీని యొక్క DNAలో అట్లా పెట్టేసి అలా సైలెంట్ అయిపోతుంది, స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. రేపు సరైన టైం చూసుకుని ఆ DNAని యాక్టివేట్ చేసి ఈ వైరస్లన్నీ మల్టిప్లై అయిపోతాయి. ఈ Cas9 ఏం చేస్తుందంటే Cas9 ప్రోటీన్ ఒకసారి ఒక DNA, ఒక వైరస్ అనేది బ్యాక్టీరియాలోకి వచ్చిన తర్వాత దాన్ని గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఈ వైరస్ అనేది అటాక్ చేస్తుందో ఇక్కడ RNA అనే ఒక RNA ఉంటుంది అనమాట. అంటే మెసెంజర్ RNA ఏం చేస్తుందంటే సేమ్ ఈ వైరస్ యొక్క స్ట్రక్చర్ ఏది ఉందో దాని యొక్క కాపీనే ఈ RNA అనమాట. ఇదేం చేస్తుంది, ఈ Cas9 ప్రోటీన్ వచ్చేసి ఈ DNA కాపీ మీద, ఈ వైరస్ DNA కాపీ మీద అతుక్కొని మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకుంటుంది. ఒకవేళ మ్యాచ్ అయింది, ఇది సర్టెన్ టైప్ ఆఫ్ వైరస్ యొక్క DNA అది అనుకుంటే ఇదేం చేస్తుందంటే దాన్ని కట్ చేసి పడేస్తుంది అనమాట. అంటే మనకి అవసరం లేదు, ఇది మన శత్రువు అనుకున్నప్పుడు దాన్ని కట్ చేసేసి
పక్కకు నెట్టేస్తారు అనమాట. ఈ టెక్నాలజీని, ఈ సిస్టమ్ని మన సైంటిస్టులు చూసి దీన్నే మనము ఈ జీన్ ఎడిటింగ్ ప్రాసెస్ని, అంటే ఒక డిఎన్ఏలో ఉండే ఈ జీన్ ఎడిటింగ్ ప్రాసెస్ని మనము మానవాళి యొక్క అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు. ఏ విధంగా అంటే చాలా రకాల జెనెటిక్ డిసార్డర్స్ ఉంటాయి అన్నమాట. చాలామందిలో చాలా రకాల జెనెటిక్ డిసార్డర్స్ ఉంటాయి, అంటే పుట్టుకతోనే వచ్చే డిసార్డర్స్ ఉంటాయి. ఇవన్నీ దేనివల్ల వస్తాయంటే జీన్స్ వల్ల వస్తాయన్నమాట. మనము ఒకవేళ ఈ జెనెటిక్ డిసార్డర్స్ని కాజ్ చేసే ఈ జీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కట్ చేసాం అనుకోండి, కట్ చేసి వాటి ప్లేస్లో ఇంకా మంచి జీన్స్తో రీప్లేస్ చేసాం అనుకోండి, అది మనకి చాలా యూస్ఫుల్ అనమాట. అలా ఈ విధంగా ఆలోచించి ఒక టూల్ని తయారు చేశారు. ఈ Cas9 అనే దాన్ని మన మనుషుల ఆర్ మనకి అవసరమైన జంతువుల వేటిలో అయినా సరే వాడుకునే విధంగా ఒక టూల్ని వీళ్ళు కనిపెట్టారనమాట. మాలిక్యులర్ సీజర్స్ అంటారు. దాని మూలంగా మన సైంటిస్టులకి ఇక్కడ ఉన్నారు కదా, ఎమాన్యుయల్ చార్పెంటర్ అండ్ జెనిఫర్ డౌడ్నా, వీళ్ళిద్దరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఇన్ కెమిస్ట్రీ 2020లో. వీళ్ళు ఏం చేశారంటే దాదాపు 10 సంవత్సరాల పాటు కృషి చేసి ఈ మాలిక్యులర్ సీజర్స్ని కనుక్కున్నారు. ఈ సిస్టమ్ని ఏమంటారంటే క్రిస్పర్ సిస్టమ్ అంటారు. ఈ ప్రోటీన్ పేరు ఏంటంటే Cas9 ప్రోటీన్ అనమాట. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈ స్టేట్ గవర్నర్ కెన్ విత్హోల్డ్ అసెంట్ టు ఏ బిల్ ఫర్ ఎక్స్టెండెడ్ పీరియడ్స్? రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర గవర్నర్ ఒక బిల్లుకు ఆమోదాన్ని పొడిగించిన కాలానికి నిలిపివేయవచ్చు? ఇక్కడ ఈ క్వశ్చన్ ప్రెసెంట్ కరెంట్ అఫైర్స్లో టాపిక్కే. దీని నుంచి మనము ఒక 4 more క్వశ్చన్స్ చూద్దాం అనమాట. ఏంటంటే ఆర్టికల్ 200 నేర్చుకుందాం, ఆర్టికల్ 201 నేర్చుకుందాం, ఆర్టికల్ 142, ఆర్టికల్ 143. యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆర్టికల్ 200. అసలు ఆర్టికల్ 200 అంటే ఏందో చూద్దాం. ఆర్టికల్ 200 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ స్టేట్ గవర్నర్ టు ఎయిదర్, అంటే ఇది గవర్నర్ యొక్క పవర్స్కి సంబంధించిన ఆర్టికల్. గవర్నర్కి ఇది ఏం పవర్స్ ఇస్తుందంటే గివ్ అసెంట్ టు ఏ బిల్. బిల్ అంటే ఏంటి? చట్టాన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ లెజిస్లేటివ్ పార్లమెంట్లో పాస్ చేస్తారు. స్టేట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, గవర్నర్ ఉంటారు. ఈ చట్టాన్ని ముందు పాస్ అవ్వాలి అంటే చట్టాన్ని ఫైనల్గా పాస్ చేసేది గవర్నర్ అనమాట, అసెంట్ ఇచ్చేది. దాని ముందు ఫామ్ ఏంటంటే బిల్ అంటారు. ఈ బిల్కి గవర్నర్ ఆమోదం ఇవ్వాలి, దాన్ని గివ్ అసెంట్ అంటారు. అంటే గవర్నరు ఈ అసెంబ్లీ చేసిన చట్టానికి ఆమోదం ఇచ్చే పవర్ ఎవరికి ఉంటుంది? గవర్నర్ ఉంటుంది. గవర్నర్ ఆమోదం ఇస్తేనే అది చట్టంగా మారుతుంది. నెక్స్ట్ ఇంకొక పవర్ ఏంటంటే విత్హోల్డ్ అసెంట్. నెక్స్ట్ రిటర్న్ ద బిల్, అంటే గవర్నర్ ఏం చేయొచ్చు? ఒక బిల్ అనేది గవర్నర్ దగ్గరికి స్టేట్ గవర్నమెంట్ పంపించినప్పుడు హీ కెన్ గివ్ అసెంట్ టు ద బిల్, అంటే దానికి అసెంట్ ఇవ్వచ్చు. ఓకే, ఇది బిల్ని చట్టం చేసేద్దాం అనొచ్చు. నెక్స్ట్ విత్హోల్డ్ అసెంట్, అంటే చూద్దాం, కొన్ని రోజులు పక్కన పెట్టండి అని చెప్పొచ్చు. నెక్స్ట్ రిటర్న్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్. ఆ బిల్ని దీంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి, ఇంకొకసారి ఆలోచించండి అనేసి రీకన్సిడరేషన్కి పంపించవచ్చు అనమాట. ఎక్సెప్ట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ మనీ బిల్. మనీ బిల్ అయితే ఖచ్చితంగా గవర్నర్ దాన్ని పాస్ చేయాలి. ఒకవేళ అది మనీ బిల్ కాకపోతే స్టేట్ గవర్నమెంట్కి రీకన్సిడరేషన్కి పంపించవచ్చు. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ దాంట్లో మార్పులు చేసినా చేయకపోయినా మళ్ళీ రిటర్న్ చేసిందంటే గవర్నర్ ఖచ్చితంగా దాన్ని ఆమోదించాలి. నెక్స్ట్ ఈ 3 సిచ్యువేషన్స్ కాకుండా గవర్నర్కి ఇంకొక పవర్ ఏంటంటే రిజర్వ్ ద బిల్ ఫర్ ద ప్రెసిడెంట్స్ కన్సిడరేషన్. ఒకవేళ ఈ బిల్ చట్టంగా మారితే దానివల్ల ఏదైనా డేంజర్ ఉంది అంటే కాన్స్టిట్యూషన్ కానీ లేదా హైకోర్టు యొక్క పవర్స్కి కానీ ఏదైనా డేంజర్ కలుగుతుంది అని గవర్నర్ కానీ అనుకుంటే ఏం చేస్తాడు? ఈ బిల్ని ప్రెసిడెంట్కి షిఫ్ట్ చేస్తాడు అనమాట. ఇక్కడ మెయిన్గా వచ్చిన మన క్వశ్చన్లో ఆన్సర్ ఏంది? విత్హోల్డ్ అసెంట్ టు ద బిల్. అంటే ఇక్కడ ఆ బిల్కి ఆమోదం ఇవ్వడం ఆపవచ్చు, కానీ ఎన్ని రోజులు అనేది ప్రశ్న. అదే ఈ రోజు మనము ఈ క్వశ్చన్ చదవడానికి కారణమైంది. ప్రెసెంట్ కరెంట్ అఫైర్స్లో మెయిన్ ఈ విత్హోల్డ్ అసెంట్ అనే ఈ పవర్ ఉంది కదా, ఇదే మనము ఈ క్వశ్చన్ చదవడానికి ప్లస్ కరెంట్ అఫైర్స్లో ఈ టాపిక్ రావడానికి కారణం అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 200 చూసాం. నెక్స్ట్ ఆర్టికల్ 201 చూద్దాం. ఆర్టికల్ 201 కమ్స్ ఇన్ టు పిక్చర్ ఇఫ్ ద గవర్నర్ షిఫ్ట్స్ ద బిల్ టు ప్రెసిడెంట్ దెన్ ప్రెసిడెంట్ కెన్ ఎయిదర్. అంటే గవర్నర్ ఏం చేస్తాడు? అతని దగ్గర ఉన్న బిల్ని ప్రెసిడెంట్కి పంపించాడు ప్రెసిడెంట్ యొక్క ఒపీనియన్ కోసం. అప్పుడు ప్రెసిడెంట్ ఏం చేయాలి అని చెప్పేది ఆర్టికల్ 201. సేమ్ గివ్ అసెంట్, బిల్ని అసెంట్ ఇచ్చేసి చట్టంగా మార్చేయచ్చు. విత్హోల్డ్ అసెంట్, ప్రెసిడెంట్ కెన్ విత్హోల్డ్ అసెంట్ టు ద బిల్. ఓకేనా, ప్రెసిడెంట్కి ఆ పవర్ ఉంది. నెక్స్ట్ రిటర్న్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్కి పంపొచ్చు స్టేట్ గవర్నమెంట్కి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఈజ్ బౌండ్ టు గివ్ అసెంట్ విత్ ఇన్ 6 months. ప్రెసిడెంట్ ఆ బిల్ని రీకన్సిడరేషన్కి పంపించి ఈ విధమైన మార్పులు చేయండి అని చెప్పినప్పుడు
స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి పంపిస్తుంది అనమాట, మార్పులు చేసి పంపించిన తర్వాత ప్రెసిడెంట్ కెన్ గివ్ అసెంట్ టు ద బిల్ ఆర్ రిజెక్ట్ ద బిల్. అదే గవర్నర్ అయితే స్టేట్ గవర్నమెంట్ మార్పులు చేసి పంపించిన తర్వాత ఖచ్చితంగా బిల్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ప్రెసిడెంట్ ఆ బిల్ని యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేసే పవరు ప్రెసిడెంట్కి ఉన్నాయి. మొత్తం ఈ సిచ్యువేషన్ అంతా ఎందుకు వచ్చింది అంటే తమిళనాడులో గవర్నరు స్టేట్ గవర్నమెంట్ చేసిన కొన్ని బిల్స్ని, దాదాపు 10 నుంచి 15 బిల్స్ని పెండింగ్ పెట్టారు. కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ పెడుతూ వచ్చారనమాట. దీని మీద ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే రిట్ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. రిట్ పిటిషన్ వేయడం వల్ల సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆర్టికల్ 142ని యూజ్ చేసుకొని సుప్రీంకోర్టు దాని యొక్క పవర్స్, ఎక్స్ట్రాడినరీ పవర్స్ని యూజ్ చేసుకొని నో, గవర్నర్స్ షుడ్ నాట్ డూ దిస్. గవర్నర్స్ ఈ విధంగా వాళ్ళకున్న కాన్స్టిట్యూషనల్ పవర్స్ని మిస్యూజ్ చేయకూడదు. ఒక బిల్ మీ దగ్గరికి వచ్చింది, స్టేట్ గవర్నమెంట్కి ఇప్పుడు నార్మల్గా ప్రెసిడెంట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ పార్లమెంట్ మనం అనుకుంటే, కానీ ప్రెసిడెంట్ ఈజ్ పవర్ఫుల్, గవర్నర్ కూడా పవర్ఫుల్ అండ్ ఇన్ ఏ రెస్పెక్టెడ్ పొజిషన్. బట్ గవర్నర్ డస్ నాట్ హ్యావ్ ద పవర్ టు స్టాప్ ద బిల్ దట్ హ్యాస్ బీన్ మేడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. అంటే గవర్నరు తన ఇష్టం వచ్చినట్టు స్టేట్ గవర్నమెంట్ చేసిన ప్రతి బిల్ని ఆపడానికి తనకి పవర్స్ లేవు అనే ఉద్దేశంతో ఆర్టికల్ 142 యూజ్ చేసుకుని, అంటే ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకి ఏం పవర్స్ ఇస్తుందంటే మన చట్టంలో చాలా గ్యాప్స్ ఉంటాయన్నమాట. మన చట్టాల్లో చాలా గ్యాప్స్ ఉంటాయి, ఎందుకంటే 100% కరెక్ట్ చట్టాలు ఎవరు చేయలేరు. ఈ గ్యాప్స్ వచ్చినప్పుడు మనం సుప్రీంకోర్టు దగ్గరికి న్యాయం కోసం వెళ్ళామనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే ఈ చట్టంలో ఒకవేళ న్యాయం చేయడానికి ఎలాంటి రూల్ ఆర్ దానికి న్యాయం చేయడానికి అవకాశం లేనప్పుడు సుప్రీంకోర్టు న్యాచురల్ జస్టిస్ ఇవ్వడానికి, అంటే మనకి కంప్లీట్ న్యాయం చేయడానికి ఏం చేస్తుందంటే ఈ పవర్స్ని యూజ్ చేస్తుంది అనమాట. ఈ పవర్స్ని యూజ్ చేసి అది ఓన్గా ఆర్డర్స్ ఇస్తుంది, అంటే తను ఓన్గా చట్టం చేస్తుంది, ఈ విధంగా న్యాయం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు భోపాల్లో గ్యాస్ ట్రాజడీ జరిగిందనమాట. అప్పుడు అందరూ సుప్రీంకోర్టులో కేసు వేశారు. నార్మల్గా సుప్రీంకోర్టు ఏం చేయాలి, చట్ట ప్రకారం ఏం చేయాలి, వాళ్ళకి శిక్ష విధించాలి, చట్ట ప్రకారం ఏమున్నాయో ఆ వెసులుబాట్లు కల్పించాలి. కానీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇంకొంచెం ముందుకు వచ్చి వాళ్ళకి దాదాపు $450 మిలియన్ ఫైన్, అంటే ఆ కంపెనీ యూనియన్ కార్బైడ్ అనే కంపెనీకి $450 మిలియన్ ఫైన్ అనేది వేసిందనమాట. ఈ విధంగా సుప్రీంకోర్టు అనేది సరైన న్యాయం, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడానికి తనకున్న పవర్స్ని యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఆర్టికల్ 142 అంటారు. దీన్ని సుప్రీంకోర్టు మన ఈ విత్హోల్డ్ ఆఫ్ అసెంట్ సిచ్యువేషన్లో, అంటే తమిళనాడు గవర్నర్ సిచ్యువేషన్లో యూజ్ చేసి నో, గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్ షుడ్ నాట్ విత్హోల్డ్ ద బిల్ ఫర్ ఇన్ఫైనైట్ టైం. ఓకేనా, ఇన్ఫైనైట్ టైం వరకు మీరు బిల్స్ ఆపడానికి లేదు, మీరు ఇంత టైంలో సెర్టన్ టైం మీకు ఇస్తాము, ఈ టైంలో ఖచ్చితంగా మీరు బిల్స్ పాస్ చేసేయాల్సిందే, అట్లా ఆపేసి గుమ్ముగా కూర్చోకూడదు అని చెప్పిందనమాట. దీన్ని మన ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు ఏమన్నారంటే న్యూక్లియర్ మిసైల్ అగైనెస్ట్ డెమోక్రాటిక్ ఫోర్సెస్ అన్నారన్నమాట. అంటే ఇది తప్పు, సుప్రీంకోర్టు కెనాట్ మేక్ లాస్ ఆన్ అంటే ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చేయలేదు, స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్కి అగైనిస్ట్గా లాస్ పాస్ చేయడానికి లేదు. ఎందుకంటే స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఆర్ ఎలక్టెడ్ బై పీపుల్, దే ఆర్ డెమోక్రాటిక్ ఫార్మ్స్ అనమాట. సుప్రీంకోర్టులో ఉన్న లాయర్లు, జడ్జిలు డెమోక్రాటిక్గా ఎన్నుకొనబడరు అనమాట. కాబట్టి వీళ్ళ మీద అధికారం చెలాయించడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో న్యూక్లియర్ మిసైల్ ఆన్ డెమోక్రాటిక్ ఫోర్సెస్ అన్నాడు. కానీ యాక్చువల్గా రియల్గా అయితే దిస్ ఈజ్ ఎ న్యూక్లియర్ మిసైల్ అగైనెస్ట్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ అపతి. ఇక్కడ తప్పు చేసింది ఎవరంటే స్టేట్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు. ఏం చేశాడు, దాదాపు 10 నుంచి 15 చట్టాలు స్టేట్ గవర్నమెంట్ పాస్ చేసిన చట్టాలని ఆపేశాడు. స్టేట్ గవర్నమెంట్ని ఎన్నుకుంది ఎవరు, ప్రజలే కదా. అంటే ప్రజలు డెమోక్రాటిక్గా స్టేట్ గవర్నమెంట్ని ఎన్నుకున్నారు, ప్రజలు డెమోక్రాటిక్గా గవర్నర్ని ఎన్నుకోలేదు. కానీ గవర్నర్ ఏం చేశాడు, స్టేట్ గవర్నమెంట్ చేసిన చట్టాలని ఆపేశాడు ఇల్లీగల్లీ. ఓకేనా, అందుకని దీన్ని సవరించడానికి సుప్రీంకోర్టు న్యాయం చెప్పిందే తప్ప సుప్రీంకోర్టు స్టేట్ గవర్నమెంట్ యొక్క పవర్స్ని తీసేసుకోలేదన్నమాట. కాబట్టి న్యూక్లియర్ మిసైల్ అగైనెస్ట్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ అపతి అనుకోవచ్చు. అపతి అంటే చలనం లేకపోవడం అనమాట. అంటే ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ని పట్టించుకోకుండా వాళ్ళకున్న పవర్ని వాళ్ళు మిస్యూజ్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు, లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. నెక్స్ట్, సుప్రీంకోర్టు ఈ ఆర్టికల్ 142ని యూజ్ చేయడానికి తనకి తాను కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంది. ఎందుకంటే టైం అయ్యే కొద్దీ కొన్ని సిచ్యువేషన్స్లో ఒక సెర్టెన్ టైప్ ఆఫ్ జడ్జ్ ఆర్ సెర్టెన్ టైప్ ఆఫ్ లాయర్స్ ఉన్నప్పుడు దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. అందుకని తనకి తాను కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఇట్ కెనాట్ వైలేట్ ఫండమెంటల్ రైట్స్,
ఇట్ కెనాట్ ఓవర్ రైడ్ ఎనీ ఎగ్జిస్టింగ్ సబ్స్టెన్షివ్ లా, అంటే ఉన్న చట్టాన్ని అధిగమించి ఇది చేయలేదు, ఓన్లీ చట్టంలో ఉన్న గ్యాప్స్ని మాత్రమే ఇది ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ డెలివరీ, ద జస్టిస్ ఇట్ డెలివర్స్ మస్ట్ బీ ఇన్ అకార్డెన్స్ విత్ ద లా, అంటే చట్ట ప్రకారం మాత్రమే ఉండాలి, చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి డెసిషన్స్ ఇది తీసుకోకూడదు. నెక్స్ట్ ఈ ఆర్టికల్ 142 వలన సుప్రీంకోర్టుకి ఇంకొక పవర్ కూడా ఉంటుంది, అదేంటంటే కంటెంప్ట్ పవర్ అనమాట. అంటే ఏ వ్యక్తి అయినా సరే సుప్రీంకోర్టుకి ఎగైనిస్ట్గా మాట్లాడినా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఫాలో అవ్వకపోయినా సరే కంటెంప్ట్ పవర్ యూజ్ చేసే అధికారము, నార్మల్గా కంటెంప్ట్ పవర్ అనేది ఆర్టికల్ 129 ద్వారా సుప్రీంకోర్టుకు ఉంది. అది కాకుండా కంటెంప్ట్ పవర్ అనేది సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 142 క్లాస్ 2 ద్వారా ఉంటుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఆర్టికల్ 143, ఈ ఆర్టికల్ 143 ఏం చేస్తుందంటే సేమ్ ఇదే సిచ్యువేషన్, ఈ తమిళనాడు గవర్నర్ బిల్స్ సిచ్యువేషన్ నుంచే వచ్చింది ఆర్టికల్ 143. ఆర్టికల్ 200, ఆర్టికల్ 201, ఆర్టికల్ 142 అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పాస్ చేసిన తర్వాత మన ప్రెసిడెంట్, గౌరవ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఏం చేశారంటే ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అంటారనమాట. ఈ ఆర్టికల్ 143 అంటే ప్రెసిడెంట్కి మన చట్టాలలో ఏదైనా డౌట్ అనేది వచ్చినప్పుడు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, మన సుప్రీంకోర్టుని కన్సల్ట్ అవ్వాలి. ప్రెసిడెంట్స్ పవర్ టు కన్సల్ట్ సుప్రీంకోర్ట్ ఫర్ ఇట్స్ ఒపీనియన్ ఆన్ మ్యాటర్స్ ఆర్ లాస్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్, అంటే కొన్ని చట్టాల మీద ఒపీనియన్ వచ్చినప్పుడు, ఇది కరెక్టా రాంగా అనే ఒపీనియన్ వచ్చినప్పుడు, అంటే ప్రెసిడెంట్కి డౌట్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టుని కన్సల్ట్ అయ్యి క్లారిఫికేషన్ అడుగుతారనమాట. సుప్రీంకోర్టు క్లారిఫికేషన్ ఇచ్చి ఇది ఈ విధంగా చేయొచ్చు అని చెప్పిన తర్వాత ప్రెసిడెంట్ ఆ విధంగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, తన ఇష్టం వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. ఒపీనియన్ గివెన్ బై ది సుప్రీంకోర్టు ఈజ్ నాట్ బైండింగ్, అంటే ఈ జడ్జిమెంట్ని మీద ప్రెసిడెంట్ కొన్ని రిఫరెన్షియల్ క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఇట్లాగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పాస్ చేయవచ్చా, ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్స్ అనే వాళ్ళు ఇంత సెర్టైన్ టైంలోనే ఈ బిల్స్ని ఆమోదించాలి అని సుప్రీంకోర్టు ఏ విధంగా చేసింది, ఏ చట్ట ప్రకారం చేసింది అని అడిగారనమాట. నెక్స్ట్ సుప్రీంకోర్టు ఇంకా ఈ కేసు పెండింగ్లో ఉంది, ప్రెసెంట్ హియరింగ్లో ఉంది, తర్వాత నెక్స్ట్ డెసిషన్ ఏందనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఈ క్వశ్చన్ నుంచి ఆర్టికల్ 200 అంటే గవర్నర్ విత్ అసెంట్, బిల్కి అసెంట్ ఇచ్చే పవర్స్ గురించి ఆర్టికల్ 200, ఆర్టికల్ 201 గవర్నర్ ప్రెసిడెంట్కి ఆ బిల్ని పాస్ చేస్తే ఆర్టికల్ 201, ఆర్టికల్ 142 క్లాస్ 1 ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు యొక్క ఎక్స్ట్రాడినరీ పవర్స్ అంటే జడ్జిమెంట్ మేకింగ్ పవర్స్ గురించి, అంటే లా మేకింగ్ పవర్స్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 142 క్లాస్ 2 ఏం చెప్తుందంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 129 ఏం చెప్తుందంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 143 ఏం చెప్తుందంటే ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ గురించి చెప్తుంది. ఈ విధంగా మనం దాదాపు 5 ఆర్టికల్స్ గురించి ఈ ఒక్క క్వశ్చన్తోనే నేర్చుకున్నాం. మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇక్కడ 3 డ్యామ్స్ ఉన్నాయన్నమాట. 3 డ్యామ్స్ ఉన్నాయి, ఆ డ్యామ్స్ మీద యొక్క రిజర్వాయర్స్ ఉన్నాయి. ఆ డ్యామ్స్లో ఏ నదులు ద్వారా ఆ డ్యామ్స్ ఫ్లో అవుతూ ఉంటాయనే 3 మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ తీన్ డ్యామ్. ఈ తీన్ డ్యామ్ అనేది ఈ తీన్ డ్యామ్ గుండా పాస్ అయ్యే నది పేరు ఏంటంటే రావి నది అనమాట. ఏంది ఈ రావి నది. ఈ తీన్ డ్యామ్ మీద ఉన్న రిజర్వాయర్ పేరు ఏంటంటే రంజిత్ సాగర్ రిజర్వాయర్. రంజిత్ సాగర్ డ్యామ్ అంటారు ఆర్ తీన్ డ్యామ్ అంటారు. ఇది ఎక్కడ ఉందంటే పంజాబ్ అండ్ కాశ్మీర్కి బార్డర్లో ఉందన్నమాట. పంజాబ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బార్డర్లో ఉంది. మెయిన్గా ఈ 3 డ్యామ్స్ ప్రెసెంట్ న్యూస్లో ఎందుకు ఉన్నాయంటే పంజాబ్లో రీసెంట్గా ఫ్లడ్స్ అనేవి వచ్చాయి. ఆ ఫ్లడ్స్ రావడానికి వన్ ఆఫ్ ద జియోగ్రఫికల్ రీజన్స్ ఏంటంటే ఈ 3 డ్యామ్స్ కూడా జియోగ్రఫికల్ రీజన్స్ అనమాట. ఈ తీన్ డ్యామ్ అనేది దాని మీద రంజిత్ సాగర్ రిజర్వాయర్, రంజిత్ సాగర్ లేక్ ఉంది. ఇది రావి నది మీద ఉంటుంది. నెక్స్ట్ పాంగ్ డ్యామ్. ఈ పాంగ్ డ్యామ్ మీద ఏముంటుంది రిజర్వాయర్ పేరు మహారాణా ప్రతాప్ సాగర్. ఈ రిజర్వాయర్ ఉంది. దీని మీద ఇది బీస్ రివర్ మీద ఉంటుంది. నెక్స్ట్ బాక్రా డ్యామ్. దీని మీద ఉన్న రిజర్వాయర్ పేరు గోబింద్ సాగర్. ఇది సట్లెజ్ నది మీద ఉంది. ఓకేనా. ఈ 2 హిమాచల్ ప్రదేశ్లో ఉంటాయి అన్నమాట. ఈ 2 డ్యామ్లు పాంగ్ డ్యామ్ అండ్ బాక్రా డ్యామ్ హిమాచల్ ప్రదేశ్లో ఉంటాయి. ఇదేమో పంజాబ్ అండ్ కాశ్మీర్ బార్డర్లో ఉంటుంది. ఇక్కడ మహారాణా ప్రతాప్ సాగర్ ఉంది. ఈ మహారాణా ప్రతాప్ సాగర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ రామ్సార్ సైట్ అనమాట. అంటే ఇక్కడ ఈ పక్షులు ఉన్నాయి కదా, ఇవి వస్తాయన్నమాట. ఈ రామ్సార్ సైట్గా దీన్ని గుర్తించారు. ద పాపులర్ చండా మేళం ఈజ్ యూజ్డ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్. దీన్ని చండా మేళం అంటారు అనమాట. ఇన్స్ట్రుమెంట్ పేరింది చండా మేళం. మామూలుగా డప్పు ఉంటుంది కదా, అది మన ఓనం ఫెస్టివల్ ఉంది కదా కేరళలో, దాంట్లో దీన్ని వాడతారు. అంటే ఇది ఏ స్టేట్లో వాడతారు? కేరళలో వాడతారు. అండ్ ఆల్సో ఇన్ తులునాడు ఆఫ్ కర్ణాటక. అంటే
కేరళలో దీనికి ఉన్న పేరు ఏంటంటే చెండా మేళం అంటారనమాట. తులునాడు ఆఫ్ కర్ణాటకలో దీనికి ఉన్న పేరు ఏంటంటే చండే మేళం. రెండు సేమ్ ఈ విధంగానే ఉంటాయి చూడడానికి, ఈ విధంగానే ఇట్లాగా రింగ్, ఈ విధంగా తాళ్ళు ఇవన్నీ ఉంటాయి, డ్రమ్ అన్నీ ఉంటాయి అన్నమాట. కానీ చెండా మేళం అండ్ చండే మేళం చూడడానికి ఒకేలాగున్నా ఎకౌస్టికల్లీ దే ఆర్ డిఫరెంట్. ఎకౌస్టికల్లీ అంటే వాటి నుంచి వచ్చే సౌండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది నార్మల్గా దీని మీద ఉన్న ఈ డ్రమ్ ఉంది కదా, దీన్ని దేంతో తయారు చేస్తారంటే ఎనిమల్ స్కిన్తో తయారు చేస్తారు. ఈ చెండా మేళం వచ్చేసి మనం చూసాం కేరళలో వాడతామని మనం చూసాం. ఈ చెండేని ఎక్కడ వాడతారంటే కర్ణాటకలో వాడతారు. యక్షగాన థియేటర్ ఇక్కడ ఉంది కదా, ఇది యక్షగాన థియేటర్ అనమాట, అంటే డ్రామా అనమాట. ఇది సెట్ అంటే వీళ్ళ కల్చర్లో, యక్షగాన కల్చర్లో పార్ట్ అనమాట. దీంట్లో ఈ చెండేని వాడతారు. ఈ చెండా యొక్క మ్యూజిక్ అనేది బాగుంటుంది, కానీ చెండే యొక్క మ్యూజిక్ అనేది ఇట్ ఈస్ నాట్ అంటే హార్మోనిక్గా ఉండదు అనమాట. సౌండ్ రిథమ్ అనేది అంతా కరెక్ట్గా ఉండదు. చెండా బాగుంటుంది, చెండా కొంచెం సౌండ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అనమాట. మనం ఇంటర్నెట్లో కూడా వీటి యొక్క సౌండ్ ఎలా ఉంటుంది అనేది చూస్తే మనకి డిఫరెన్స్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. కేరళ అంటే చెండా, చండే అంటే కర్ణాటక యక్షగాన థియేటర్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నేమ్ ద టెక్నాలజీస్ దట్ ఆర్ బేస్డ్ ఆన్ ఇండియా స్టాక్ ఫ్రేమ్వర్క్. ఇండియా స్టాక్ ఫ్రేమ్వర్క్ మీద బేస్ అయిన కొన్ని టెక్నాలజీస్ పేర్లు చెప్పండి. ఏంటి? ఆధార్, యూపీఐ, అకౌంట్ అగ్రిగేటర్స్, డిజీ లాకర్. ఆధార్ మనందరికీ తెలుసు. యూపీఐ టెక్నాలజీ ద్వారా మనం క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటాం. అకౌంట్ అగ్రిగేటర్స్ అంటే ఏంటంటే మనకి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్నింటినీ ఒకే యాప్, మనకి ఇప్పుడు చాలా మొబైల్ యాప్స్లో బ్యాంక్ అకౌంట్స్ మనం యూజ్ చేస్తున్నాం అనమాట. ఈ బ్యాంక్ యాప్ ఒక యాప్లో ఏం చేస్తుందంటే రిమైనింగ్ అకౌంట్స్ అన్నింటినీ అగ్రిగేట్ చేసి అన్ని అకౌంట్ బ్యాలెన్సెస్ ఒకే దగ్గర చూపిస్తుంది. దీనే అకౌంట్ అగ్రిగేటర్స్ అంటారు. నెక్స్ట్ డిజీ లాకర్ అంటే ఏంది? ఈ టెక్నాలజీ ఏం చేస్తుందంటే మన సర్టిఫికేట్స్, మన చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్న సర్టిఫికేట్స్ అన్నింటినీ ఒక లాకర్లో పెట్టేస్తే మనం అవసరమైనప్పుడు వీటిని వాడుకోవచ్చు. ఈ ఇండియా స్టాక్ టెక్నాలజీ అంటే ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ ద ఫాలోయింగ్ సొల్యూషన్స్: ప్రెజెన్స్లెస్, పేపర్లెస్, క్యాష్లెస్. అంటే మనిషి లేకుండా పేపర్లెస్, పేపర్ యూజ్ చేయకుండా, క్యాష్లెస్, ఫిజికల్ క్యాష్ లేకుండా మనం ట్రాన్సాక్షన్స్, అంటే ఈ మూడు కాంపోనెంట్స్ కానీ ఉంటే దాన్ని మనం ఇండియా స్టాక్ అని అనొచ్చు. అంటే ఇండియా స్టాక్ అంటే ఇట్ డస్ నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు ఇండియా, ఇండియాకి సంబంధించిందని కాదు. ఇది ఫస్ట్ ఇండియాలో డెవలప్ చేశారు, దీన్ని ప్రపంచ దేశాలన్నింటిలో వాడుతున్నారు. ఇండియా స్టాక్ అనేది జస్ట్ ఏ నేమ్, ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ కంట్రీ. ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీ అనమాట. వీటిని ఓపెన్ ఏపీఐస్ ద్వారా యూజ్ చేసుకుంటారు. ఓపెన్ ఏపీఐస్ అంటే ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ అనమాట. అంటే ఈ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ ఇదే సెట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ డిజీ లాకర్ ఈజ్ అన్ ఏపీఐ. ఏం చేస్తుంది డిజీ లాకర్? మనం ఒక కంపెనీలో చేరాము, ఆ కంపెనీ వాళ్ళు మన సర్టిఫికేట్స్ని వెరిఫై చేయాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మన సర్టిఫికేట్స్ నిజమా కాదా అనేది మన డిజీ లాకర్ ద్వారా వెరిఫై చేస్తారు. మన సర్టిఫికేట్స్ ఎవరి దగ్గర ఉంటాయి? బోర్డు దగ్గర ఉంటాయి. స్టేట్ ఆర్ ఎస్ఎస్సి బోర్డు కానీ, లేదా ఇంటర్మీడియట్ బోర్డు కానీ, ఆర్ డిగ్రీ బోర్డు, ఏదైనా సరే బోర్డు దగ్గర ఉంటాయి. ఈ కంపెనీకి ఈ బోర్డుకి మధ్యలో ఈ డిజీ లాకర్ అనేది ఏపీఐ ఇంటర్ఫేస్గా పనిచేస్తుందంటే డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్ని వీళ్ళు లోపలికి వెళ్ళేసి వాళ్ళ వెబ్సైట్ గురించి తెలుసుకోకుండా డైరెక్ట్గా ఒక ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకుని వాళ్ళ వెబ్సైట్ని వీళ్ళు యాక్సెస్ చేయొచ్చు. ఇలాంటి దాన్ని ఏమంటారంటే ఏపీఐ అంటారు. ఈ ఆధార్, యూపీఐ, అకౌంట్ అగ్రిగేటర్స్ అండ్ డిజీ లాకర్ అనేవి ఇండియా స్టాక్ ఫ్రేమ్వర్క్లో భాగము. ద 14th ఇండియా థాయిలాండ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్టెడ్ ఇన్ మేఘాలయ ఈస్ కాల్డ్. రీసెంట్గా ఇండియా థాయిలాండ్ మధ్య 14th జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది. మిలిటరీ ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తారంటే వాళ్ళ మిలిటరీ పద్ధతులు మన పద్ధతులు తెలుసుకోవడానికి మనం మిలిటరీ ఎక్సర్సైజెస్ చేస్తాం అనమాట. దీని పేరు ఏంటంటే మైత్రి. ఇండియా థాయిలాండ్ మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏంది? మైత్రి. ఇది ఎక్కడ జరిగింది? రీసెంట్గా మేఘాలయలో జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇంకా మంచి క్వాలిటీ కంటెంట్ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం.